నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకుందన్న మంత్రి ఎర్రబెల్లి. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన. కుక్క మాంసాన్ని జింక మాంసంగా విక్రయించిన కేటుగాళ్లు. బూర్గంపాడు మండలం సారపక్క గ్రామంలో దారుణ హత్య. ఎస్డి జాఫర్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సత్తెనపల్లిలో కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు. కోడెల కుటుంబాన్ని టీడీపీ దూరం పెట్టే కుట్ర జరుగుతోందని కామెంట్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, మెయిన్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్వపరిపాలనలో సుపరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. స్వరాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నదని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టిందని ఎర్రబెల్లి తెలిపారు. ఇవాళ సంవత్సరానికి మినిమం 5 లక్షల రూపాయలు ఇస్తాను ఒక్కొక్క తండ. మీరు డెవలప్మెంట్ చేసుకోండి, వాటి జీతాలకో వాటికో వీటికో 5 లక్షలు ఇస్తారు. ఇవాళ కడివెండ ఇచ్చినప్పుడు మనకి వెళ్ళి ఈ తండంలో సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్ లేదు, వార్డ్ మెంబర్ లేదు, మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్, డాక్టర్, ర్యాలీ, ఒక విలేజ్ కార్యదర్శి, ఒక శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, చెట్లు పెట్టుకున్నందుకు చెప్పాలి. సరే నాకేమొచ్చిందనే ఆలోచన కాదు, మనం ముక్కాలి. నాకేం రావాలి, నాకేం కావాలని ఆలోచన కాదు. ఎవరు ఏం చేయలేదు, ఎవరి కష్టం ఎవరికి వాళ్ళకే ఉంటుంది. కానీ సమాజం బాగుపడితే మనం అందరం బాగుపడాలి. సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఊళ్ళు బాగుపడాలి, వాతావరణం మంచిగా ఉండాలని ముక్కాలి. మనం దేవుడి దగ్గరికి పోతాం. దేవుడి దగ్గరికి పోతే మనం ఏం మొత్తం ఫస్ట్ మొక్కేది నా కొడుకు మంచుకుండాలి, నా బిడ్డ మంచుకుండాలి, అంతేనా? నేను మంచుకున్నా, మీరు మంచుకుండాలని మొక్కుతారా? మనకంటే ఎక్కువ మొత్తం కొడుకు బిడ్డ మంచుకుండాలి అని కోరుకుంటాం. మరి కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి జింక మాంసం అంటూ విక్రయించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లక్ష్మణచంద గ్రామంలో ఓ పెంపుడు కుక్కను దొంగిలించి జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. సీసీటీవీలో కుక్క దొంగతనానికి సంబంధించిన వీడియో రికార్డ్ అయింది. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు నిజం బయటపడింది. కుక్కను దొంగిలించిన శ్రీనివాస్, వరుణ్ అనే వ్యక్తులను పోలీసులు విచారించారు. దీంతో జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించామని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో కుక్క మాంసం కొన్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈరోజు లక్ష్మీచంద మండలం పోలీస్ స్టేషన్లో ఆర్ఐ దేవిక రాత్రి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీచంద గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి తన యొక్క యువసైన్యం వాట్సాప్ గ్రూప్లో ఆ అట్టి గ్రూప్ నందు ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది వారు కుక్క మాంసం తిన్నారని చెప్పేసి ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా అలాంటి ఆ గ్రూప్లో ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పైన సదరు ఆర్ఐ గారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు లక్ష్మీచంద పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసినాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. లక్ష్మీచంద గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి తన యొక్క పెంపుడు కుక్క పోయిందని చెప్పి మాకు పోలీస్ స్టేషన్లో
దరఖాస్తు ఇచ్చి అదేవిధంగా ఆ కుక్కను వాళ్ళ గ్రామం చెందిన సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఈ కుక్కను తీసుకుపోయారో అతని పేరు మాచక్క శ్రీనివాస్, అతను కొత్తపల్లి గ్రామం చెందిన అతని వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయేటప్పుడు చూసి ఆనంద్ చెప్పగా ఆనంద్ మరి తీసుకుపోయిన వ్యక్తి ద్వారా అడిగితే అట్టి కుక్కను చానపల్లి గ్రామం చెందిన వరుణ్ అనే వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయి పారపల్లి గ్రామ అవుట్స్కట్స్లో కుక్కను చంపి జింక మాంసం అని చెప్పేసి ఊరిలో కొందరికి అమ్మినట్టుగా మాకు దరఖాస్తు కదా అదే దరఖాస్తు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే జింక అనుకొని తిన్నారో వాళ్ళ వివరాలు కూడా మేము తెలుసుకుంటాం. దాన్ని బట్టి మేము రక్షించుకుంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో దారుణ హత్య జరిగింది. మసీదు రోడ్లో తన నివాసం ఉండే ఎస్డి జాఫర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోడెల కుటుంబం నుంచి టీడీపీని దూరం పెట్టేందుకు అనేక విధాలుగా కుట్రలు జరుగుతున్నాయని కోడెల శివరాం ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టార్గెట్ తన తండ్రిని చేశారని, అనేక రకాలుగా అవమానించి వేధించి మానసికంగా తీవ్రంగా గాయపరచడంతో తన తండ్రి శివైక్యం చేరానన్నారు. తాను, తన తల్లి, తన బిడ్డలు కోడెల మరణంతో తీవ్ర మనస్తాపనకు గురయ్యామని తెలిపారు. కానీ తన తండ్రి అందించిన లక్షల మంది అభిమానులు తమకు తోడుగా ఉన్నారని చెప్పారు. కోడెల అభిమానుల ఆకాంక్షలు అనుగుణంగా తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. తాను పోటీ చేయడం ఖాయం, గెలవడం ఖాయమని తెలిపారు. కోడెల గుర్తులు చెరిపివేయడం ఎవరి వల్ల కాదని, పల్నాటి పులి జ్ఞాపకాలు ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఉంటాయని అన్నారు కోడెల శివరాం. నేను అంతకుముందు చెప్పినట్లు కూడా గత 4 సంవత్సరాల నుంచి పార్టీలో ఒక రకమైన మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య దూరం పెంచాలని చెప్పి, మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చెప్పి కుట్ర జరుగుతుందని నేను గత వారం రోజులుగా నేను మీకు పంచుకోవడం జరిగింది. దానికి ఉదాహరణలు మీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు కోడెల శివప్రసాద్ గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉత్తర్వులు రావడం జరిగింది. కోడెల గారి కార్యాలయం నుంచి కార్యకలాపాలు జరగకూడదు, కోడెల గారి కార్యాలయానికి వెళ్ళకూడదు. తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భవన్ పేరుతో కార్యాలయం ఉంది, ఏదైనా కార్యక్రమాలు నిర్వహించదలిచి వస్తే అక్కడి నుంచే జరపవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి అచ్చెన్నాయుడు గారు ఒకసారి గమనించాలి, ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎన్టీఆర్ భవన్ నుంచి జరుగుతున్నాయా లేదా ఒకసారి ఆయన పరిశీలించి దానికి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే కోడెల గారి కార్యాలయం నుంచి కార్యక్రమాలు జరపకూడదు, కోడెల గారి పేరు తలుచుకోకూడదు, కోడెల గారికి నివాళులు అర్పించకూడదు అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక రకాల అవమానాలకు గురి చేసినప్పుడు ఒక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోడెల గారు చేసిన సేవలకు గుర్తుగా నేను ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు గారు సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలకు రాకముందు కూడా జరిగిన కార్యకర్తల సమావేశంలో కోడెల గారికి అవమానం జిల్లా నాయకుల సమక్షంలో జరిగినప్పుడు ఒక కార్యకర్తగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జరిగిన విధానం కరెక్ట్ కాదని చెప్పాను. అదేవిధంగా కోడెల గారి విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి అనేక మంది కుట్రలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా ఓర్పుతో ఖమ్మం జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్లో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ సుఖాముఖంగా మాట్లాడుతూ మంత్రి అనుచరుడికి పని చేయనని అన్నారు. ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ వర్గాలను పెంచి పోషిస్తూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఒక మహిళ సర్పంచ్ తనడు ఆవేదన వ్యక్తం చేశాడు. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం మూలమర్రి తాండా సమావేశంలో ఈ సంఘటన జరిగింది.
చెప్పిందాక వినాలా కూరేస్తారండి మీరే అట్ట ఉన్నారు ఇంకా ఇదేనా రెడ్డినా ఎమ్మెల్యే గారిది? ఎమ్మెల్యే గారు హోల్డ్ పెట్టించిన రోడ్ ని నేను ఏం చేయాలో చెప్పండి మీరు. నేను ఓటేసిన ఇదే ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ ఉంటే నేను ఓటేలేదు ప్రమాణం చేయమని నేను ఇక్కడ ఏజెంట్ ఉన్నాను. ఏజెంట్ ఉండి ఓటేస్తే నాకు ఎమ్మెల్యే హోల్డ్ పెట్టించిండు. నేనేం చేయాలి? నేను కేసీఆర్ గారి క్యాండిడేట్ ని, నాకు వర్గాలు ఏం లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేస్తా. 40 లక్షల రోడ్ ని, ఈ మెటల్ రోడ్ ని హోల్డ్ లో పెడతారండి? ఇంతవరకు నేను చెప్పండి. అదే జెడ్పీటీసీ ఎమ్మెల్యే గారు పెట్టించారు. ఇదే జెడ్పీటీసీ గారు వర్క్ నేను వీడియోస్ ఇచ్చిన. ఇదే నేను ఈ రోజు ఆయన ఎమ్మెల్యే వచ్చి నేను శంకుస్థాపన పెట్టకపోయినా నా రోడ్ ని హోల్డ్ లో పెడతారా? నేను అడుగుతాను. ఆమె ఎస్ఐ దౌర్జన్యంగా నన్ను ఎడుకున్నాడు. నేను టీఆర్ఎస్ కార్యకర్తని ఫస్ట్ నుంచి. నేను 40 సంవత్సరాలు నేను ఓటేస్తున్నాం. మేము 40 years నుంచి నేను ఓటేస్తున్నాం. ఓటే లేదని చెప్పు. నేను లోకల్ సర్పంచ్, మా అమ్మ సర్పంచ్. ఇక్కడ ప్రోటోకాల్ లేదు. శంకుస్థాపన సర్పంచ్ కూడా పిలవకుండా ప్రోటోకాల్ చేస్తాను. ఇది నేను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. ఇది నాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయం చేయాలని ఈ హోల్డ్ ని అన్హోల్డ్ చేయించాలని మనవి చేస్తున్నా. నేను మంత్రి మనిషి, నన్ను మంత్రి సంతాన మనిషి నేను ఒంటరి చేస్తే ఎట్లా ఉంటది? మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కదా, మంత్రి గారు ఓటేస్తే నువ్వు గెలిచినావు. మంత్రి గారు మీకు హార్ట్ఫుల్ గా ఓటు చేస్తే మేము అందరం ఎమ్మెల్యే గారు ఓటు చేస్తున్నాం. మాకు ఇంత న్యాయం చేస్తారు ఎమ్మెల్యే గారు. గ్రామ పంచాయతీ శాంక్షన్ కాపీ చూడండి. హోల్డ్ కాపీ అభియాన్స్ హోల్డ్ శాంక్షన్ హౌసింగ్ అడగండి. ఎమ్మెల్యే గారు నన్ను నా మీద కక్ష కట్టుకుని, మంత్రి మనిషిని కక్ష కట్టుకొని నాకు ఇంత దారుణమైన ఏం చేయాలి? అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో పూర్వ విద్యార్థుల పునః ప్రారంభించుట నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం కార్యాలయం ప్రముఖులతో ఆవిష్కరించారు. అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం ప్రిన్సిపల్ జయబాబు, సూపరింటెండెంట్ అనురాధ సమక్షంలో జరిగింది. ఆ న్యాక్ ఎంతైతే బ్రేక్ వచ్చిందో ఈ ఆల్మీ అసోసియేషన్ కూడా అదే విధంగా బ్రేక్ వచ్చింది. నిజానికైతే అలుమ్ని అసోసియేషన్ అనేటువంటిది న్యాక్ అనేటువంటి పక్కన పెడితే అసలు ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కూడా ఒక సమావేశం అవ్వటం, కాలేజీ అభివృద్ధిలో పాల్పంచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటే అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేమంతా చిత్తశుద్ధితో కళాశాల అభివృద్ధికి మా సహాయ సహకారాలు అందిస్తామని మనసా వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాము. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేమంతా చిత్తశుద్ధితో కళాశాల అభివృద్ధికి మా సహాయ సహకారాలు అందిస్తామని మనసా వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాము. అకౌంట్ యూనియన్ బ్యాంక్ లో ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ని నాలుగుని వాట్సాప్ గ్రూప్లో మేము డిస్ప్లే చేస్తామండి. ఆసక్తి గలవారు లేదా డొనేట్ చేసేవారు అందరూ కూడా
ఆ అకౌంట్లో వారి ఇష్టానుసారం కంట్రిబ్యూషన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. 2014లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేరాయని బీజేపీ విద్యోత్సవ సభలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. నోట్ల రద్దు ద్వారా ఎంత నల్లధనం వెలికి తీశారో చెప్పలేకపోయారని, కోవిడ్ సమయంలో లక్షల మంది ప్రాణాలు పోవడానికి ప్రధాని ప్రభుత్వం కారణం కాదా అని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారెడ్డి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత సాధించారని అన్నారు. ప్రజలను ఇంత మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా 9 ఏళ్ల పాలనపై విజయోత్సవ సభలు నిర్వహించుకుంటుందని నిలదీశారు. విశాఖలో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సభను అడ్డుకుంటామని తెలిపారు. ఆదేశాల మేరకు మా ఉత్తరాంధ్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఆయన వివరంలో ముఖ్యంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా రేపు మీకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవింద్ గారు, వజపతి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ జేపీ నడ్డా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా గారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా రేపు అమిత్ షా గారు ఇక్కడ విశాఖపట్నం కూడా రానున్న మీకు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు వస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ నరేంద్ర మోడీ గారి ఒక 9 సంవత్సరాల పరిపాలన, దాని యొక్క విజయోత్సవ సభలు దేశవ్యాప్తంగా పెడుతున్నారు. దాంట్లో భాగంగా మన విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో కూడా రేపు అమిత్ షా గారు ఆ విజయోత్సవ సభ అనేది ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు చెప్తున్న లెక్క 50,000 మంది, నాకు తెలిసి 5,000 మందో 500 మంది వస్తారో కూడా మాకైతే సందేహమే. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి మాయమాటలు, ఇవాళ మీరు చూసుకున్నట్లయితే దేనికి మీరు విజయోత్సవ సభలు ఏం సాధించినారని చెప్పి భారతదేశ వ్యాప్తంగా మీరు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారో కూడా అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆనాడు నెహ్రూ కాలం నుంచి నిర్మించినటువంటి పబ్లిక్ సెక్టార్స్ అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసి భారతదేశ యువతకు ఉన్న ఉద్యోగాలు, రిజర్వేషన్లు కానివ్వండి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ రిజర్వేషన్లన్నీ కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఇదన్నీ ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఏ ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇచ్చిన ఘనత ఈ 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఎంత చేశారో ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులతో, కాంగ్రెస్ పార్టీ నాయకుల దాచి ఉన్న డబ్బులతో ప్రతి ఒక్క రైతు ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ 9 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు ఎన్ని రూపాయలు ఎంతమందికి ఇచ్చినారు, ఎంత డబ్బులు స్విస్ బ్యాంక్ తీసుకొచ్చారో, కనీసం స్విస్ బ్యాంక్ తీసుకొచ్చినటువంటి ఆ అకౌంట్లను మీరు బయట కార్యక్రమం చేశారని కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ నిట్ట నిలువున కరోనాలో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రజలని దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం. గత 9 సంవత్సరాలు మనం చూసినట్టయితే 2014 అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 ఉంటే 60 రూపాయలు 70 రూపాయలకే పెట్రోల్, డీజిల్ ఇచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 80 రూపాయలు పెట్రోల్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర ఉంటే, బ్యారెల్ ధర ఉంటే, ఇవాళ 100-110 రూపాయలకి ఇచ్చే ఘనత నరేంద్ర మోడీ కాదా అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దేశాన్ని వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణను అమలు చేసి దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని ప్రత్తిపాటి తెలిపారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్లో రోజుకు 40 మిలియన్ల యూనిట్ విద్యుత్ కొరత ఏర్పడిందని ప్రత్తిపాటి విమర్శించారు. తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు అనేటువంటిది వర్తించకుండా చేశారు. ఇది ఎస్సీ ఎస్టీ కుటుంబాలనే
మోసం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఓన్లీ కాలనీస్లో ఇస్తున్నారు. కాలనీస్లో లేనటువంటి వాళ్ళకి ఈ 200 యూనిట్ల రాయితీ అనేటువంటిది వర్తించటం లేదు. అదేవిధంగా 2016 నాటికి గుజరాత్ తర్వాత 100% విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఉంది. 2016 తర్వాత గుజరాత్ తర్వాత ఓన్లీ ఆంధ్రప్రదేశే 100% విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 38 లక్షలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కేవలం 8 లక్షలే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. అంటే కనెక్షన్లు కొత్త ఇవ్వటం లేదు, క్వాలిటీ పవర్ ఇవ్వటం లేదు. అదేవిధంగా 14లో 9,529 మెగావాట్లు ఉంటే మనకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 22,000 మెగావాట్లకు పెంచిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు గారు. 20 మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు పాలించారు 73 ఏళ్ళు. 20 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు గారి టైంలోనే 15,000 మెగావాట్. ఆ విధంగా ఏంటంటే ఈరోజు కరెంటు 7 సార్లు పెంచారు. ఇప్పటికి 7 సార్లు సామాన్యుడి మీద భారం, అంటే 1,47,00,000 కుటుంబాల మీద 7 సార్లు ఇప్పటికి పెంచారు. 50 యూనిట్లు టీడీపీ హయాంలో ₹1.45 ఉంటే ఈరోజు 75 యూనిట్లు ₹3 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 22-23లో 300 యూనిట్లు విద్యుత్తు టారిఫ్ సగటున 5.91 ఉంటే ఈ రోజున 8.71గా విద్యుత్ టారిఫ్ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 5.91 ఎక్కడ, 8.71. ఇదంతా సామాన్యుడి మీద భారం మోపుతా ఉన్నారు. 26 జిల్లాల్లో ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఒక కొత్త సిస్టమ్. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 3,669 కోట్ల భారాన్ని మోపారు ఈ 1,47,00,000 కుటుంబాల మీద. దీంట్లో ఆ 1,47,00,000 కాకుండా వాణిజ్య కనెక్షన్లు వచ్చాడు 14,65,000. అదేవిధంగా 1,63,000 ఇండస్ట్రీస్. వీటన్నిటి మీద ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరిట 3,669 కోట్ల ఈ సెక్టార్లన్నిటి మీద భారాన్ని మోపారు. అంతేకాకుండా అదనపు లోడు పేరుతో 2 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అదనపు లోడు భారంతో. అంతేకాకుండా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసుల నుంచి బయటపడటానికి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉంది. స్మార్ట్ మీటర్లు కావచ్చు, వ్యవసాయ మీటర్లు కావచ్చు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించదు? నిన్నటిదాకా కలిసి ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేకిస్తే ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలను అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గిరిజనులకు ఇవ్వవలసిన రేషన్ బియ్యంపై స్పందనలో వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తక్షణమే వారికి రేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ డిపో నెంబర్ 24లో 236 మందికి 3,500 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అలాగే 24 డిపో అంటే శివలపాడు కళ్యాణరావు డిపో పరిధిలో గత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో బియ్యం ఇవ్వాలని చెప్పేసి మన గిరిజన సంఘం అలాగే మన గిరిజన అందరూ కలిపి కట్టి ఆందోళన చేయడం జరిగింది. వీటి ఫలితంగా ఎంఆర్ఓ గారు అలాగే సివిల్ సప్లై డీటీ గారు గ్రామాల్లో ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో మార్చి, ఏప్రిల్ నెలలో ఇవ్వాలని చెప్పేసి ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే 3 నెలలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అధికారి దృష్టి తీసుకెళ్ళగాని దాన్ని స్పందించి డీటీ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, డిఎస్ఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ స్పందించి మేఘాల మీద 2 నెలలు బియ్యం ఇప్పుడు అర్జెంట్గా పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశించారు. దానికి దగ్గర ఉన్నటువంటి మన డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా సమక్షంలోని బియ్యం పంపిణీ చేస్తాం 2 నెలల పాటు. దీంతో పాటు అదనంగా 1 నెల కూడా అది రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ బియ్యం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి మన గ్రామం తరఫున, గిరిజన తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలు తమకు అందుతున్నాయని ప్రజలు అంటున్నారని, ఆయన చేసిన సాయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా అనేక అబద్ధాలు ఆడి ప్రజలకి అనేక అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అధపాతాలకు తీసుకెళ్ళిపోయాడు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారంతో లక్షల కోట్లతో చేసుకున్నాడు. తెల్లారి లేచింది మొదలు పదవికి ఎలా రావాలి, ప్రజలు ఎలా మోసం చేయాలి, లక్షల కోట్లు ఎలా దోసేయాలి అనే యావ తప్ప ప్రజల భవిష్యత్తు గురించి కించిత్ ఆలోచన కూడా చేసిన సందర్భం కానీ అటువంటి ఆలోచించని స్వార్థపరుడు ఎవడంటే చంద్రబాబు నాయుడే. 2019లో ప్రజలు ఇతన్ని చీకొట్టిన తర్వాత నువ్వు రాజకీయాలకి ఎంత మాత్రం తక్కువ, నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ప్రజలకు ఉపకారం చేయడానికి నీకు ఏ రకంగా కూడా నువ్వు ఆలోచించిన వ్యక్తివి. మాయమాటలు చెప్పే అధికారులకు వచ్చావు, నువ్వు మమ్మల్ని మోసం చేసావని 2019లో ప్రజలందరూ కూడా ఇతనికి రాజకీయ సమాధి చేశారు. అయినా కూడా ఇతనికి బుద్ధి రాలేదు. ఇంకా ప్రజలు మోసం చేయాలన్న ఆలోచన తప్ప ప్రతి నిత్యం కూడా అబద్ధాలు, అవినీతి ఆరోపణలు, లేకపోతే అతని ఇష్టం వచ్చిన రోడ్డుకు వచ్చిన అబద్ధాలు చెప్పడానికి తప్ప ఏ రకంగానూ కూడా రెండో ఆలోచన లేదు. ఇక ఆతృత అంతా ఏ రకంగా అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృత కనపడతా ఉంది. నిన్నటి రోజున ఐటీడీపీ సమావేశాన్ని టీడీపీలో ఉన్న ఐటీ వింగ్, ఆ ఐటీ వింగ్ సమావేశంలో అతను ప్రభుత్వం పైన, వైసీపీ ప్రభుత్వం పైన, మంత్రుల పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఎంత బాధ్యతారహితంగా కారుకూతలు కూసాడో, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడో ఇతని దిగజారుడుతనానికి పరాకాష్ఠత. ఇంత నీచ నికృష్టుడు ఈ రాష్ట్రానికి నిజంగా మన రాష్ట్రంలో ఉండడం అన్నది, రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం అన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకుందన్న మంత్రి ఎర్రబెల్లి. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన. కుక్క మాంసాన్ని జింక మాంసంగా విక్రయించిన కేటుగాళ్లు. బూర్గంపాడు మండలం సారపక్క గ్రామంలో దారుణ హత్య. ఎస్డి జాఫర్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సత్తెనపల్లిలో కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు. కోడెల కుటుంబాన్ని టీడీపీ దూరం పెట్టే కుట్ర జరుగుతోందని కామెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.